హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చాలా ఆ, అంటే రేంజ్ బౌండ్లో ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం మొమెంటం ఉన్నట్టు అనిపించింది, కానీ తర్వాత అగైన్ యాజ్ యూజువల్ నిన్నట్లా ఎలా ఉందో ఆల్మోస్ట్ అలానే ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఏమైనా మనీ వచ్చి ఉంటుందేమో, కానీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ, అది నేమ్ సేక్ ఎక్స్పైరీ, కానీ మోస్ట్ ఆఫ్ ద డే అది ఓపెన్ దగ్గర నుంచి ప్లస్ ఆర్ మైనస్ 20-30 రూపీస్ రేంజ్లోని 20-30 పాయింట్స్ రేంజ్లోని తిరుగుతూ ఉన్నది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్కి ఈరోజు నిఫ్టీ ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో ఎక్స్పైరీ ఆప్షన్స్ వాళ్ళకి లాస్ వచ్చి ఉంటుంది, అండ్ ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసిన వాళ్ళు, మార్నింగ్ ట్రేడ్ చేసిన వాళ్ళు, మన లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే మార్నింగ్ వాళ్ళకి 10-30 లెవెల్ లోపల కొంచెం మనీ వచ్చి ఉంటుంది. బికాస్ పుట్ ఆప్షన్స్ బయలునే ఉన్నాయి మార్నింగ్. బట్ అది తర్వాత ఆల్మోస్ట్ 2 వరకు అస్సలు మొమెంటమే లేదు. లాస్ట్ 2 తర్వాత నుంచి కొంచెం పెరిగింది బ్యాంక్ నిఫ్టీ, అంతే. తర్వాత ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో నిన్న ఈరోజు చూసుకుంటే, నిన్న ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో బాగా మార్కెట్ బ్లాస్ట్ అప్ ఓపెన్ అయ్యేదను, తర్వాత అస్సలు కదలలేదు. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం అనుకున్నట్టే ఆల్రెడీ 1757 అంటే పైన క్లోజ్ అయింది. కాబట్టి అది ఈరోజు పడిపోతుందని ఆల్రెడీ మనం నిన్న వీడియోలోనే చెప్పాము. అది ఆల్రెడీ ఈరోజు డౌన్, ఈరోజు మార్నింగ్ అది డౌన్లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ -41 రూపీస్ డౌన్లో క్లోజ్ అయ్యి 1727 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ బాగా కింద పడిపోవస్తుంది, కానీ ఏంటంటే అది బ్యాలెన్స్ చేస్తూ ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 31 రూపీస్ అప్లో క్లోజ్ అయింది. అది 1233. ఎందుకంటే మీకు చాలా రోజులు చెప్తూ వస్తున్నాను, ఐసిఐసిఐ బ్యాంక్ కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది. అది 1225 దాని లెవెల్ ఉంది. అక్కడికి వెళ్ళి రివర్స్ వస్తుందేమో అని అనుకున్నాను, కానీ అది కూడా దాటి ఇంకొక 7 రూపాయలు 8 రూపాయలు పెరిగింది. సో రేపు 1225 అది బ్రేక్ అవుతుందా, దాని పైన ఉంటుందా అన్నది క్వశ్చన్. 1225 కానీ పైన కానీ ఉండి మెయింటైన్ అవుతూ ఉంటే మాత్రం అది 1246కి వెళ్తుంది. లేదంటే 1225 కానీ బ్రేక్ అయితే అది కిందకు వచ్చే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని, ఐసిఐసిఐ బ్యాంక్ని బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళైతే దాన్ని టుగెదర్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఒకటి అప్ ఒక డౌన్ ఉంటే కదలదు. ఆ కదలని రోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళందరికీ లాస్ వస్తుంది, ఎందుకంటే దానికి మొమెంటం ఉండదు. కాబట్టి లేదు, రేపు బై ఎనీ ఛాన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ ఉండి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కానీ 1225 కానీ బ్రేక్ అయితే అప్పుడు మొమెంటం వస్తుంది మనకి. ఇది మనం చూసుకోవాల్సింది మెయిన్. కోటక్ బ్యాంక్ ఆల్రెడీ నేను చెప్పాను, అది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది. అది 1862 అది టచ్ అవ్వాలని చెప్పని అది ఆల్రెడీ ఈరోజు ఒక స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీ ఒక 150-200 పాయింట్స్ డౌన్ ఉన్నా, కోటక్ బ్యాంక్ మాత్రం అది కంటిన్యూస్గా అది ఎప్పటిదానికి ట్రై చేసి ఆల్మోస్ట్ 2.5% అప్లో క్లోజ్ అయింది ఈరోజు కూడా. ఇది జనరల్గా మనం ఈరోజు మార్కెట్కి సంబంధించింది. సో రేపు మనకి మెయిన్ ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి రేపు మెయిన్ మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ 24390 ఫర్ నిఫ్టీ. అది దాటితేనే దాని పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మోస్ట్ దాటకపోతే మాత్రం కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ లెవెల్ మీరు వాచ్ చేసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచ్ ఇస్ 53216 ఇస్ ద లెవెల్ టు వాచ్. 53216 అబోవ్గానే ఉంటే పెరుగుతుంది, లేదంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ డౌన్లో ఉంది. రేపు 1745 క్రాస్ అవుతుందా లేదా అన్నది మీకు క్వశ్చన్. అది కానీ క్రాస్ కాకుండా ఉంటే కిందకే వెళ్ళే అవకాశం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంకు 1225 అది కూడా లెవెల్ చెప్పినా కదా, అది బ్రేక్ అవుతుందా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది. దానిపైన కానీ ఉంటే రేపు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ ఉంటే, ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ మోస్ట్లీ కదలకపోవచ్చు. ఇక మనం నిఫ్టీ స్టాక్స్కి వస్తాం. ఈరోజు రిలయన్స్ ఫ్లాట్లో క్లోజ్ అయింది కదా, రిలయన్స్ ఫ్లాట్లో క్లోజ్ అయింది. ఈరోజు నిన్న మేము తమిళలోనే చెప్పాము, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్ఎల్టెక్ వీటికి యాక్టివ్ అవుతాయా, అప్ ట్రెండ్ మొదలవుతుందా అని చెప్పని. ఈరోజు చూడండి, అది ఆల్రెడీ ఇన్ఫీ, టీసీఎస్, హెచ్ఎల్టెక్ ఈ మూడు ఈరోజు బాగా అప్ ఉన్నాయి. ఈరోజు అంతా త్రూఅవుట్ ది డే అది బాగా అప్ ఉన్నాయి. సో రేపు ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం జస్ట్ నిఫ్టీ ఒకసారి, నిఫ్టీ చార్ట్ ఒకసారి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ముందు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చెక్ చేసుకుందాం అసలు ఎలా ఉందని చెప్పని. బ్యాంక్ నిఫ్టీ మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్ మీరు చూసేది క్యాండిల్ స్టిక్ చార్ట్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు ట్రెండ్ లెవెల్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓపెన్ అయింది 53,357 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అది ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత అది రావాల్సిన లెవెల్ 53216, ఇది నేను చెప్తే లెవెల్ మీకు
53,216 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది 53,076కి రావాలి, అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 53,216కి మళ్ళీ వచ్చింది. అక్కడి నుంచి బ్రేక్ అయిన తర్వాత చూడండి అది 53,076కి వచ్చింది. అక్కడి నుంచి 53,910కి వచ్చింది. అండ్ లో టచ్ అయింది 52,815కి టచ్ అయ్యి అక్కడి నుంచి ఆల్మోస్ట్ దగ్గర మీకు 2 గంటల వరకు 53,810 ఆ రేంజ్లోనే ఉంది. 813,900 దగ్గర ఆ రేంజ్లోనే ఉంది. 52,910 ఆ రేంజ్లోనే ఉంది. అక్కడి నుంచి లాస్ట్ 1.5 అవర్ అది అక్కడి నుంచి పెరిగి 53,076కి వచ్చింది. అండ్ 53,200కి వచ్చి ఫ్లాట్గా క్లోజ్ అయింది. 53,103 దగ్గర క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఈ చార్ట్కి మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్కి తేడా ఏంటంటే క్యాండిల్ స్టిక్ చార్ట్లో అసలు మీకు ఈ విధంగా క్లారిటీ ఉండదు. అరే ఇది కిందకి వెళ్తున్నది, ఏ లెవెల్కి వెళ్తుంది అనేది మీకు తెలియదు. ఒకవేళ పైకి వెళ్తుంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అది ఎక్కడికి ఎవరికి వెళ్తుందో తెలియదు. మీరు గీతలు గీసుకోవాలి, చాలా చేసుకోవాల్సి వస్తుంది దాంట్లో. అది క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అనేది అకార్డింగ్ టు మీ వేస్ట్. దాన్ని చూసి మీకు ఎప్పుడూ లాస్ వస్తుంది, కానీ మీకు యాక్చువల్లీ దాంట్లో ప్రాఫిట్ రావడం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ చెక్ చేసుకుంటే మనకి ఈ చూడండి, ఈరోజు నిఫ్టీ ఓపెన్ అయింది 24,369 దగ్గర ఓపెన్ అయింది, అప్ ఓపెన్ అయింది. అది అక్కడ అది ఓపెన్ అయిన తర్వాత హైకి ఎక్కడ 23,401 దగ్గరికి వెళ్ళింది. 24,410కి వెళ్ళింది. 24,369 దగ్గర ఓపెన్ అయ్యి 24,401 దగ్గరికి వెళ్ళింది. నేను మీకు చెప్పాను నిన్న వీడియోలో మా లెవెల్ చెప్పాను 24,390 ఇస్ ద లెవెల్ అని చెప్పని. అక్కడి నుంచి అది బ్రేక్ అయింది. 24,390 బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత అది నేరుగా ఓపెన్ దగ్గరికి వచ్చింది 24,369 దగ్గరికి. ఆల్మోస్ట్ 10:30కి 10:15 ఆ టైంకి వచ్చింది. అక్కడి నుంచి అసలు ఓపెన్ క్రాసే కాలేదు. అది బ్రేక్ అయింది 24,369 ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 24,306కి వచ్చింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ దగ్గర లాస్ట్ మినిట్ వరకు అంటే 3:30 వరకు అంటే 10:30 నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు ఓపెన్ అండ్ లోవన్ అంటే 24,369 24,306 ఈ మధ్యలోనే తిరిగింది. ఇంత రేంజ్లో తిరిగితే 60 పాయింట్ రేంజ్లో ప్లస్ ఆర్ మైనస్లో తిరిగితే కాల్ ఆప్షన్లకు డబ్బులు వస్తాయా, పుట్ ఆప్షన్లకు డబ్బులు వస్తాయా, ఎవరికి వస్తాయో మీరు ఆలోచించుకోండి. ఎవరికి మనీ వచ్చి ఉండదు ఈరోజు. ఎస్పెషల్లీ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి దాంట్లో ఎవరికి మనీ వచ్చి ఉండదు. ఆప్షన్ బయర్స్కి, ఆప్షన్ సెల్లర్స్కి మీరు 24,400 కాల్ సెల్ చేస్తున్నా, 24,300 పుట్ సెల్ చేస్తున్నా, రెండిట్లో మీకు మనీ వచ్చి ఉండేది. 24,300 సెల్ చేస్తున్నా, 24,250 సెల్ చేస్తున్నా మీకు కంపల్సరీగా మనీ వచ్చి ఉండేది ఈరోజు. ఈ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడల్లా సెల్లర్స్ బెనిఫిట్ అవుతారు. ఆ రేంజ్ బౌండ్ కాకుండా మొమెంటం ఉంటే బయర్స్ బెనిఫిట్ అవుతారు. ఈ మెయిన్ ఆప్షన్ ట్రేడింగ్లో ఇది చాలా కీ. ఇది తెలియాలి అంటే మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మీకు అస్సలు తెలియవు. ఈ ఓన్లీ ట్రెండ్ లెవెల్ చార్ట్స్లోనే మీకు తెలుస్తూ ఉంటుంది. దీన్ని ఈరోజు మార్నింగ్ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా నేను ఈ లైవ్ నిఫ్టీ పెట్టాను, చూస్తారేమో అని చెప్పని. కొద్దిమంది చూశారు, చాలా తక్కువ మంది చూశారు. సో కొంచెం ఫ్రీగా ఇస్తున్నా కాబట్టి ఈ లెవెల్ చూసుకొని మీరు కానీ ట్రేడ్ కానీ చేసుకుంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. రేపు కూడా నిఫ్టీయే పెడదాం అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. మన నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయని. నిఫ్టీ స్టాక్స్ రిలయన్స్ అది 3,108 దగ్గర క్లోజ్ అయింది. అది డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి, అంటే డౌన్ ట్రెండ్ అంటే డౌన్ లెవెల్కి వెళ్ళాలి కాబట్టి 3,063కి రేపు వెళ్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. టీసీఎస్ ఇది 4,020 దగ్గర క్లోజ్ అయింది. రేపు కానీ 4,035 కానీ క్రాస్ అయితే 4,095కి వెళ్తుంది, లేదంటే 3,895కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. 3,895 అది వెళ్ళేదానికి చాలా ఎక్కువ ఉంటుంది. కానీ 4,035 క్రాస్ అవుతుందా లేదా అనేది మెయిన్ చెక్ చేసుకోండి. ఎందుకంటే టీసీఎస్, ఇన్ఫీ రెండు అప్ ట్రెండ్లో ఉన్నాయి. అండ్ ఇన్ఫీ అది రేపు కానీ అప్ ఓపెన్ పైన కానీ ఉంటే మాత్రం 1,703 వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. సో ఇప్పుడు బ్యాంక్స్ చెక్ చేసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్ అది 1,233 దగ్గర క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఎస్బీఐ డౌన్లో క్లోజ్ అయింది, 839 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ రైట్ సైడ్ లెవెల్స్ ఇచ్చున్నాను, నెక్స్ట్ లెవెల్స్ ఏంటని, రేపటి లెవెల్స్ ఏంటని. ఐసిఐసిఐ బ్యాంక్ రేపు కానీ అప్ ఓపెన్ అయితే 1,246 దగ్గరికి వెళ్తుంది, లేదు 1,225 కానీ బ్రేక్ అయితే ఫాల్ చాలా సివియర్గా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఆల్రెడీ 1,307 టచ్ అవ్వాలి. అది టచ్ అవుతుందా లేదంటే ఇక్కడి నుంచి రివర్స్ వస్తుందా, టీసీఆర్ దగ్గరికి వెళ్తుందా అనేది మనం రేపు మార్కెట్ని బట్టి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్బీఐ ఆల్రెడీ డౌన్లో ఉంది, అది వెళ్ళాల్సింది 832కి వెళ్తుందేమో చెక్ చేసుకోండి, దాని టీసీఆర్ అది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్
ఇది 1227 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు బాగా డౌన్ ఉన్నది. సో రేపు 1247 క్రాస్ అవుతుందా, 46 క్రాస్ అవుతుందా లేదా, 1746 క్రాస్ అవుతుందా లేదా అన్నది మెయిన్ ఇంపార్టెంట్. అది కానీ క్రాస్ కాకుండా ఉంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో కోటక్ బ్యాంక్ ఇది 1833 ఇది అప్లో క్లోజ్ అయింది. 1862 అయితే కంపల్సరీగా వెళ్తుంది. ఇది దాన్ని మీరు వాచ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్డే కానీ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేస్తుంటే అది కానీ ఒక డౌన్ ఫ్లాట్ ఓపెన్ అయినా 1223 అబోవ్ కానీ ఉంటే 1823 అబోవ్ కానీ ఉంటే మీకు బై ఎనీ ఛాన్స్ రేపు మార్కెట్ డౌన్ ఓపెన్ అయ్యి ఇది కానీ మీకు కోటక్ బ్యాంక్ 1823 దగ్గర ఉందనుకోండి, అది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే అది 1862కి వెళ్తుంది. అందుకని మీరు 1823 దాన్ని స్టాప్ లాస్ అనుకునే దాన్ని దగ్గర ఉంటే దాన్ని బై చేసుకుని ఒక 10 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు వదిలేస్తే యూ మే గెట్ సమ్ రీజనబుల్ గుడ్ అమౌంట్ అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ కోటక్ బ్యాంక్లో. ఎందుకంటే అది 1862కి వెళ్తుంది. ఇండస్ఇండ్ బ్యాంకు అది 1421కి వెళ్ళాలి, అది 1442 దగ్గర ఉంది. దానికి అప్ ట్రెండ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అది బౌన్స్ అవుతున్నది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నది. సో అది చూసి దాన్ని ట్రేడ్ చేసుకోండి. ఇది స్టాక్స్ సంబంధించింది. ఇంకా లాస్ట్లీ మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో అది ఆల్రెడీ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేది ఇండిసెస్ ఉంటాయి, రైట్ సైడ్ వచ్చి ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇది, తర్వాత దీంట్లో బ్యాంక్ ఎక్స్, ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 3 ఉంటాయి. సో ఈ 3 అంటే హెవీ వెయిట్స్ కామన్ కాబట్టి దీంట్లో ఏది లిస్ట్లో ఫస్ట్ వస్తే మీరు దానిగా ట్రేడ్ చేసుకుంటే మీకు రీజనబుల్గా మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలానే మీకు ఈ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ దీంట్లో ఇచ్చుంటాం మేము. మిడ్ క్యాప్ నిఫ్టీ సెన్సెక్స్ దీంట్లో ఇచ్చినాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇండిసెస్, రైట్ సైడ్ ఆప్షన్స్ ఇచ్చినాం. వీటిని చూసి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. మీకు మా ప్రోడక్ట్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకొని ఇంతకుముందు రెన్యూవల్గా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూవల్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ. థ్యాంక్ యూ.